అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను పూర్తిగా చంద్ర నమస్కారం గురించి చూపించబోతున్నాను. ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్. మనకి సూర్య నమస్కారాల్లో ఏమవుతుందంటే, మన బాడీ కంప్లీట్‌గా ఫ్రంట్, బ్యాక్ బాగా స్ట్రెచ్ అవుతాయన్నమాట. ముందుకు, వెనక్కి అట్లా. చంద్ర నమస్కారాల్లో కంప్లీట్‌గా సైడ్ బాడీ అండ్ హిప్స్ ఓపెనింగ్ బాగా జరుగుతుంది. సో, దీనివల్ల ఏంటంటే మనకి బాడీ చాలా కామ్ అవుతుంది. రిలాక్స్ అయిపోతుంది. దీన్ని మీరు ఎనీ ఇంటెన్స్ వర్కౌట్ అంటే లైక్ ఈవెన్ యోగా అయినా సరే ఇంటెన్స్‌గా ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా దీన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా యాక్టివిటీ చేసుకున్న తర్వాత కూడా ఇంటెన్స్ యాక్టివిటీ తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు బాడీ ఒక కూల్ డౌన్ లాగా చాలా రిలాక్స్ అయిపోతుంది. సో, ప్రిఫరబ్లీ సాయంత్రం చేసుకోండి. లేదు అనుకుంటే లైక్ యోగా తర్వాత అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇది మీకు బాగా స్లీప్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ బాడీలో ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మళ్ళీ మీకు పీరియడ్స్ రిలేటెడ్ అంటే ఒక పీరియడ్ ఒక 14 డేస్ ముందు నుండి దీన్ని రెగ్యులర్‌గా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే, ఆ పీరియడ్ టైంలో మనకొచ్చే క్రాంప్స్ కానీ, లేకపోతే ఆ డిస్కంఫర్ట్ గానీ, హెవీనెస్ అదంతా గూడా చాలా ఈజ్ అనిపిస్తుంది మీకు. సో, దీన్ని డైలీ మీ రొటీన్‌లో యాడ్ చేసుకోండి అండ్ బెనిఫిట్స్‌ని ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. సో, మనం ప్రాక్టీస్ చేద్దాం. 2 పాదాలు గూడా హిప్ విడ్త్ ఉండాలి. 2 చేతులని నమస్కార ముద్రలోకి తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను తీసుకోండి. బ్రీత్ ఇన్. నెమ్మదిగా శ్వాసను వదలండి. బ్రీత్ ఔట్. 2 చేతులని ఇట్లా స్టీపుల్‌గా ఫార్మ్ చేయండి. ఇంటర్లాక్ చేయండి. బ్రీత్ ఇన్. స్ట్రెచ్ చేయండి చేతుల్ని. మళ్ళీ బ్రీత్ ఔట్ చేస్తూ కుడివైపుకి బెండ్ అవ్వండి. బ్రీత్ ఇన్ చేస్తూ సెంటర్‌కి రండి. మళ్ళీ బ్రీత్ ఔట్ చేస్తూ ఎడమ వైపుకి. మళ్ళీ బ్రీత్ ఇన్ సెంటర్. బ్రీత్ ఇన్ చేస్తూ హిప్స్‌ని ముందుకు నెట్టండి. బ్రీత్ ఔట్ సెంటర్ వచ్చేయండి. ఇప్పుడు బ్రీత్ ఇన్ శ్వాస తీసుకుంటూ ఇలా ఎడమ కాలుని బయటికి. సో, దీన్నేందంటే మరీ లెగ్స్ చాలా మీరు దగ్గరికి టూ మచ్ దగ్గరకున్నా సరే మీరు స్క్వాటింగ్ సరిగ్గా రాదు. అండ్ మోకాళ్ళ మీద ఎక్కువ ఎఫర్ట్ పడతది. సో, మరీ టూ వైడ్ కూడా ఉంటే ఏందంటే బ్యాలెన్స్ అవుట్ అవుతది. సో, మరీ టూ మచ్‌గా తీసుకోకుండా సో, ఎంత సఫిషియంట్ గ్యాప్ తీసుకోండి. మీ హైట్‌కి ఎట్లా మీకు కంఫర్ట్‌గా అనిపిస్తదో అంత సఫిషియంట్ గ్యాప్ తీసుకోండి. సో, టోస్ స్లైట్‌గా అవుట్ చేయండి. గాడెస్ పోజ్. హ్యాండ్స్ 2 కూడా చిన్ముద్రలోకి తీసుకోండి. బ్రీత్ నార్మల్‌గా ఉండాలి. ఏ పొజిషన్‌లో మనం హోల్డ్ చేస్తున్నా బ్రీత్ నార్మల్‌గా ఉండాలి. 2 లెగ్స్‌ని ఇట్లా స్ట్రెయిట్‌గా తీసుకోండి. ఇప్పుడు కుడి పాదాన్ని ఇట్లా ముందుకి, ఎడమ పాదాన్ని ఇట్లా ఈ ఫ్రంట్‌కి, కుడి పాదం ఇలా ఉండాలి. 2 చేతుల్ని స్ట్రెచ్ చేయండి. బ్రీత్ ఇన్. త్రికోణాసనం చేద్దాము. బ్రీత్ అవుట్ చేస్తూ బెండ్ అవ్వండి. ఆకాశాన్ని చూడాలి పైకి. బాడీ ఇట్లా ముందుకు వంగకుండా చూసుకోండి. ఇలా పైకి చూస్తూ ఉండాలి. మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ కాలుని ఇలా పట్టుకోండి. ఫోర్‌హెడ్‌ని మోకాళ్ళ దగ్గరికి తీసుకురండి. బ్రీత్ నార్మల్‌గా ఉండాలి. అశ్వసంచలనాసన. ఎడమ కాలుని కింద రెస్ట్ చేయండి మోకాల్ని. ఇప్పుడు 2 చేతులను పైకి తీసుకోండి. మేక్ ఎ స్టీపుల్. నడుముని ఇట్లా ముందుకు నెట్టండి హిప్స్‌ని. మోకాళ్ళ మీద నిలబడొద్దు. 2 చేతులను ఇలా కింద పెట్టేసి స్కందాసన అంటారు ఇక్కడ. ఇది మీకు అంటే మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు కంప్లీట్‌గా చేయాలని ఏం లేదు, రూల్ లేదు. మీకు వీలుంటే ఇలా పూర్తిగా వెళ్ళండి. ఇది యాక్చువల్‌గా అయితే స్కందాసన. సో, లేదు ఇంత డీప్‌గా వెళ్ళలేకపోతున్నానప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏందంటే మనకి ఇక్కడ ఈ టోస్ కూడా ఇట్లా లోపలికి రావాలి. ఇలా ఉండాలి. ఇది స్కందాసన. ఇది ఇంత రావట్లేదు అని అనుకున్నప్పుడు ఇలా టోస్ మీద ఉండండి. ఇదొక ఆప్షన్. బట్ ఇంకా దీన్ని డీపెన్ చేయడానికి మనకి ఫ్లెక్సిబిలిటీ బాగా పెరగడానికి మీరు ఇలా ఉండలేకపోయినా సరే కొంచెం ఇలా వచ్చేసి ఇదిగోండి ఇలా టోస్ మాత్రం కొంచెం లోపలికి లైట్‌గా ఫ్లెక్స్ చేయండి లోపలికి ఇట్లా. సో, అది ఏందంటే బాగా ఇన్నర్ థైస్ ఇదంతా కూడా మీకు స్ట్రెచ్ తెలుస్తది. సో, ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చనమాట మనం ఇలాగా. మీరు అలా స్టే చేయలేరు అని అనుకుంటే ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ ఒక 2 సార్లు అట్టా చేసేయండి. సేమ్ ఇప్పుడు ఏదైతే చేసామో ఇటు సైడ్ అవి ఇటు రిపీట్ అవుతాయి ఈ లెగ్ వైపు మనకి. అశ్వసంచలనాసన.
త్రికోణాసన. మళ్ళీ గాడెస్ పోజ్. లెగ్స్ ఆటోమేటిక్గా మనం అడ్జస్ట్ చేసుకుంటూనే ఉంటాం అన్నమాట పొజిషన్. మళ్ళీ నెమ్మదిగా బ్రీదింగ్ చేస్తూ ఇలా ఎడం వైపుకి రండి. 2 చేతుల్ని పైకి స్టీపుల్, మేక్ ఏ స్టీపుల్. అండ్ లెఫ్ట్ సైడ్కి బెండ్ అవ్వండి. బ్రీద్ ఇన్ సెంటర్. మళ్ళీ రైట్ సైడ్కి బెండ్ అవ్వండి. బ్రీద్ ఇన్ సెంటర్. మళ్ళీ బ్రీద్ ఇన్, నడుముని ముందుకు నెట్టండి, ఆర్చ్. అండ్ బ్రీద్ అవుట్. నమస్కార. మనం అటు ఫినిష్ చేసాం కదా, సో ఈ సైడ్ నుండి ఒక రౌండ్ లాగా చేద్దాము. పాదాలు హిప్ విడ్త్ ఉండాలి. నమస్కార ముద్ర. నెమ్మదిగా శ్వాసను తీసుకోండి. బ్రీద్ ఇన్. నెమ్మదిగా శ్వాసను వదలండి. బ్రీద్ అవుట్. హ్యాండ్స్ 2 కూడా మేక్ ఏ స్టీపుల్. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి స్ట్రెచ్ చేయండి. బాడీ బాగా ఫుల్ స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాస వదులుతూ ఎడం వైపుకి బెండ్ అవ్వండి. చేతులు ఇట్లా బెండ్ చేయొద్దు, చేతులు స్ట్రైట్గా ఉండాలి. మళ్ళీ శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా సెంటర్లోకి రండి. మళ్ళీ శ్వాస వదులుతూ కుడివైపుకి. మళ్ళీ శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా సెంటర్కి. అండ్ మళ్ళీ శ్వాసను తీసుకుంటూ వెనక్కి. మళ్ళీ శ్వాస వదులుతూ సెంటర్కి. ఇప్పుడు కుడి కాల్ని అవుట్ తీసుకుంటూ ఇట్లా సైడ్కి బ్రీదింగ్ చేస్తూ గాడెస్ పోజ్లోకి రండి. డీప్గా వెళ్ళండి. హ్యాండ్స్ చిన్ముద్రలో ఉండాలి. నెమ్మదిగా లెగ్స్ 2 స్ట్రైట్గా తీసుకోండి. ఇప్పుడు ఎడమ కాల్ని ఇలా అవుట్ అండ్ కుడి పాదం కూడా ఇలా ముందుకి బయటికి పాయింటింగ్ ఉండాలి. 2 చేతుల్ని స్ట్రెచ్ చేయండి. బ్రీద్ అవుట్ త్రికోణాసన. ఆకాశాన్ని చూడాలి. బ్రీత్ నార్మల్గా ఉండాలి. మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ కాళ్ళని పట్టుకొని మీ తలని మోకాల దగ్గరికి తీసుకురండి. మళ్ళీ నెమ్మదిగా అశ్వసంచలనాసనంలోకి వద్దాం. బ్రీదింగ్ చేస్తూ మేక్ ఏ స్టీపుల్. స్ట్రెచ్ ఫీల్ అవ్వండి బాగా. మళ్ళీ 2 చేతులు కింద పెట్టేసి ఇప్పుడు స్కందాసనంలో చేయలేము అని అనుకుంటే యూ కెన్ జస్ట్ ఈ మూమెంట్ చేయొచ్చు. ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ చేద్దాము. అశ్వసంచలనాసన. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ త్రికోణాసన. మళ్ళీ శ్వాస మామూలుగా ఉండాలి. పొజిషన్లో ఉన్నంతసేపు గుర్తుపెట్టుకోండి, శ్వాస నార్మల్గా ఉండాలి. మళ్ళీ శ్వాస తీసుకోండి అండ్ శ్వాస వదులుతూ డీప్గా మళ్ళీ నెమ్మదిగా 2 చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. బాడీని ఫుల్ స్ట్రెచ్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ కుడివైపుకి. బ్రీత్ ఇన్ సెంటర్. మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ ఎడమ వైపుకి. మళ్ళీ బ్రీత్ ఇన్ సెంటర్. బ్రీత్ ఇన్ చేస్తూ ముందుకు నెట్టండి హిప్స్ని. మళ్ళీ బ్రీత్ అవుట్. నమస్కారం. ఇది ప్రాక్టీస్ చేయండి. మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. బాడీ కంప్లీట్గా రిలాక్స్ అయిపోతుంది. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ.